మనం మార్కెట్లో ఓపెన్గా సబ్జెక్ట్ పట్టుకోవాలండి. ఇలా ఉండాలి ఎప్పుడూ కూడా. 1980లో సాఫ్ట్వేర్ అనే టెక్నాలజీ ఎవరికీ తెలియదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చిన్న బెడ్రూమ్లో ఉండి సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ 1980లో పట్టుకున్నారు. ఆయన సెలబ్రిటీ అయిపోయారు. అలాగే 2024లో మీకు కొత్త సబ్జెక్ట్ మీకు చెప్పబోతున్నాను. ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ సైన్స్. ప్రతి ఇంట్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లం నేను ఇల్లేదు. మీ ఫోన్ డైరెక్టర్లో 100 మందో 200 మందో 500 మందో 50 మందో ఉంటారు. మీరు ప్రశ్నించుకోండి, ఎంతమంది హెల్తీగా ఉన్నారు? మా ఇంట్లో బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, పెయిన్ లేదు, ఒక్కరు చూపించండి. నిజం అందరికీ ఉంది. మన ఇంట్లోనే ఉంది, బయట కాదండి. అంటే 100% మార్కెట్ అంతా వేకెంట్ ఉందండి. దాన్ని 100% ఈ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ద్వారా మనం తగ్గించేసుకోవచ్చు. ఈ రేడియేషన్ నుంచి, పొల్యూషన్ నుంచి, మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి, ఈ స్ట్రెస్ డిజార్డర్ నుంచి మనం తగ్గించేసుకోవచ్చు. లేదా మన అడవిలోకి వెళ్ళిపోవాలంతే, నేచర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు హిమాలయస్కి వెళ్ళిపోయారనుకోండి, ఏమీ రావు. నల్లమల అడవికి వెళ్ళిపోయారనుకోండి, ఏమీ రావు. అక్కడ ఫోన్ ఉండకూడదు, లైట్ ఉండకూడదు. అవుద్దా? అవదే ఉండాలి కదా. మరి అందరికీ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ కావాల్సిందే. అంటే మార్కెట్లో ఓపెన్ కాని సబ్జెక్ట్ని మనం పట్టుకోవాలి. అదే మీకు చెప్పబోతున్నాం. రెండో సీక్రెట్ అండి, అది ప్రయారిటీ సెక్టర్లో ఉండాలి. అంటే టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం? ఫస్ట్ హెల్త్కి ఇస్తామండి. హెల్త్ అది ప్రయారిటీ. ఈరోజు డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కళ్ళు మనం ప్రయారిటీ ఇవ్వాల్సిందే. అందరూ ఇప్పుడు డిజార్డర్స్తో అందరూ సఫర్ అవుతున్నారు. బీపీ, షుగరు, థైరాయిడ్, పెయిన్స్, నిద్ర పట్టకపోవటం, స్ట్రెస్లో ఉండటం, ఇవన్నిటికి కూడా ఈ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో జీరో చేసుకోవచ్చు, మనం తగ్గించేసుకోవచ్చు. ఇంకా రెండోదండి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఏంటి, మనం పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలో పెట్టేద్దామంటే కాదండి. ఆల్రెడీ అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన టెక్నాలజీ ఏంటి, ఫ్రీక్వెన్సీ. 40 మార్కులు వచ్చిన పిల్లవాడికి ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా 100 మార్కులు వచ్చేలా చేయొచ్చు. మీరు ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్లకు వెళ్తున్నారు, అది పాస్ అవ్వచ్చు. కోచింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ పిల్లోడిని డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ని చేయాలి, జడ్జిని చేయాలి, పోలీస్ ఆఫీసర్ని చేయాలి, ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలని డబ్బులు పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఎన్ని స్కూల్లో జాయిన్ చేసినా ఆ పిల్లోళ్ళలో మెమరీ ఉండాలి, ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అవన్నీ ఉంటే ఓకే. కానీ ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారా వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీని, మన క్యాలిబర్ని మనం పెంచేలాగా హెల్ప్ చేయొచ్చు ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారా, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా. అంటే ఫ్యూచర్లో ప్రపంచం మొత్తం మార్చిపోతుంది ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది. అందులో ఎడ్యుకేషన్లో చాలా పెద్ద స్కోప్ ఉందండి, హెల్త్లో చాలా పెద్ద స్కోప్ ఉందండి. ఇంకా మూడోది ఏంటంటే ప్రయారిటీ సెక్టర్లో ఫుడ్ అండి. తెల్లారి లేచిన కాడి నుంచి ప్రయారిటీ సెక్టర్లో ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు తినవలసింది. ఫుడ్ అంతా ఏంటంటే జంక్ ఫుడ్ తింటున్నాం, మనం అందరం కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఈ ఫుడ్ మనం మార్చాలంటే అవ్వదండి. ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రసాదం అయిపోతుందండి. మీ ఇంట్లో ఫుడ్డే, దాంట్లోనే కెమికల్ స్ట్రక్చర్ అంతా మార్చేసి ఈ డివోషనల్ స్ట్రక్చర్ తీసుకొచ్చేస్తుంది ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీ అంటే భగవంతుడు, అదే విశ్వశక్తి, అదే చెప్పబోతున్నాను. అలాగే చాలామంది కంటోన్మెంటిస్ట్, ఇలా చూడండి, పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషన్లో చాలా సఫర్ అవుతున్నారు. దాంతోపాటు పబ్జీ గేమ్ ఆడుతున్నారు, అందరూ ఎడిక్ట్ అయిపోయారు, ఫోన్లకి, టీవీకి ఎడిక్ట్ అయిపోతున్నారు. దాని నుంచి వెనక్కి తీసుకొచ్చేయచ్చండి. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. చాలామంది మందుకి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఆ మందు నుంచి వెనక్కి తీసుకొచ్చేయచ్చు. సిగరెట్ల నుంచి, గుట్కాల నుంచి ఎంతోమంది ఇలా ఎదురు చూస్తున్నారు. అలవాటు అయిపోయింది, రావడం చాలా కష్టం. డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నారండి. ఈ ఫ్రీక్వెన్సీల ద్వారా దాని నుంచి వెనక్కి వచ్చేయచ్చు. అలాగే మీ వెహికల్స్ ఉన్నాయండి, ఫుల్ ట్యాంక్ చేశారు, 500 కిలోమీటర్స్ వస్తుంది. ఈ పవర్ పెట్రోల్ అంటున్నారండి, దాంతో ఎలా పెరుగుతుందో మీరు 600 కిలోమీటర్లు మీ వెహికల్ యొక్క కెపాసిటీ పెంచుకోవచ్చు అండి. అలాగే మీ ప్లాంట్స్, ఇంట్లో ఉన్న తులసి మొక్కలు కానీ, మీ ప్లాంట్స్ యొక్క గ్రోత్ పెంచుకోవచ్చు. అలాగే మీ పెట్ యానిమల్స్ ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారా. అంటే ఫ్రీక్వెన్సీస్ అంతా ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా పనిచేస్తుందండి. అలాగే మీ వాటర్ స్ట్రక్చర్ మార్చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలా వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుంటున్నారు. మీరు ఏ వాటర్ తాగండి, ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకోగానే ఆ వాటర్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది. మీ ఫుడ్ ఎనర్జరైజ్ అయిపోతుంది. మీ బిజినెస్ గ్రోత్ పెరుగుతుందండి. ఈ బిజినెస్ టర్న్ ఓవర్ ఉందండి, 1,00,000 10 లక్షలు, దాన్ని 10 టైమ్స్ పెంచుకోవచ్చు. అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది ఫ్యూచర్ అంతా ఫ్రీక్వెన్సీసే మొత్తం అంతా. ఇలాంటి సబ్జెక్ట్ అండి. అంటే ఫుడ్లో, నెక్స్ట్ ఎడ్యుకేషన్లో, హెల్త్లో. ఇంకా నాలుగోది స్పిరిచువాలిటీ అండి. ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా ఎక్కడ పరిగెడతామండి? గుడికో, చర్చికో, మసీదుకో, రకరకాలుగా వెళ్తాం. ఎంత ఒకటే, అన్నిటికీ కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ మీరు స్పిరిచువల్గా ఇంకా ఎదుగుతానికి, మీ చక్రాసను యాక్టివేషన్ చేసుకుంటానికి, మీకు ఆత్మజ్ఞానం పొందటానికి, మీ నెగిటివ్ థాట్స్ రాకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటానికి మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఈ 4 ప్రయారిటీ సెక్టర్, ఒకటి పెద్ద సెగ్మెంట్, ఈ 4 ఒక దాంట్లో ఉంటే సెకండ్ అండి. ఇంక మూడోది, మనం ఏం చేసినా గ్లోబల్గా చేయాలండి. బిజినెస్ ఏం చేసినా ప్రతి ఒక్కళ్ళు, మనం ఎక్కడ లోకల్గానే ఆలోచిస్తున్నాం. ప్రపంచం చిన్నదైపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత విశ్వం అంతా చాలా చిన్నదైపోయిందండి. అందుకోసం స్ప్రెడ్ చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ డాలర్స్ కోసం వేరే కంట్రీకి పరిగెడుతున్నారు. మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. మనది జర్మన్ బేస్ అండి ఈ ఫ్రీక్వెన్సీ సైన్స్ ఏదైతే ఉందో. ఇలాంటి యూరోస్, 1 euro ఈజ్ ఈక్వల్ టు 88 రూపాయలు 11 పైసలు. ఉదాహరణకి మీరు ఒక 2 లక్షలు సంపాదిద్దాం అన్నారు అనుకోండి, 2 లక్షలు సంపాదించడానికి రూపీస్ సంపాదిస్తారా, యూరోస్ సంపాదిస్తారా? 2 లక్షల యూరోస్ అంటే 1,50,00,000, 1,60,00,000. అంటే 2 లక్షలకి ఎంత టైం పడుతుందో రూపీస్ సంపాదించడానికి, 2 లక్షల యూరోస్ సంపాదించడానికి కూడా అంతే టైం పడుతుంది.
అంటే అందరూ చూస్తున్నారు, హెల్త్ కోసం చూస్తున్నారు, ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు, ఫుడ్ కోసం చూస్తున్నారు, స్పిరిచువాలిటీ కోసం చూస్తున్నారు, ఈ టెక్నాలజీ కోసం చూస్తున్నారు, ఎవరు వచ్చి దొరుకుతాడా అని. మీరు ఒక భగవంతుడు అయిపోతారు ఇది పరిచయం చేస్తే. అంటే అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ని మనం ఎడ్యుకేట్ చేయబోతున్నాం, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయబోతున్నాం. ఇది గ్లోబల్గా అండి మొత్తం. ఇప్పుడు 60 కంట్రీస్కి వెళ్ళామండి, మొత్తం రేపు రాబోయే రోజుల్లో 200 కంట్రీస్ స్ప్రెడ్ అయిపోతుంది కరోనా లాగా. పాజిటివ్ అన్న స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ అన్న స్ప్రెడ్ అవుతుంది. అల్టిమేట్ ఉండాలి, ఏదైనా పాజిటివ్ హై ఉండాలి, నెగిటివ్ హై ఉండాలి. నెగిటివ్ హై ఎందుకంటే కరోనా మనం చూసాం. ఇప్పుడు ఇది పాజిటివ్ హై, 100కి 100 అయితే పాస్ అంటున్నాను నేను. చూడండి ఎంత ఫ్యూచర్ ఉందో. ఇంకా 4వదండి, నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్. అంటే మనకి ఎంతమంది తెలుసు, ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు ఎంతమంది తెలుసు అంటే 50 మంది తెలుసండి, 100 మంది తెలుసండి, ఒక 500 మంది తెలుసండి, లేదా 2000 మంది చెప్తారు. ఎవరికి ప్రాబ్లం లేదండి, అందరికీ ప్రాబ్లం ఉంది కదా. మీరు ట్రైన్లో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్ళినప్పుడు పక్కోళ్ళు ఎలా ఉన్నారండి, నిప్పులతో బాధపడుతున్నామండి, లేదా మైగ్రేన్తో బాధపడుతున్నామండి, లేకపోతే బీపీతో షుగర్తో బాధపడుతున్నామండి. ఒక ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ కొత్తగా వచ్చిందండి, హెల్ప్ చేద్దామని. అంటే మీరు అందరూ ఎంత 500, 1000 అని చెప్తాను. నేనంటే ఏమని చెప్తానంటే విశ్వంత ఫ్యామిలీ కాబట్టి 750 కోట్ల మంది అని చెప్తాను. అంటే మన ఆలోచన ఎలా ఉండాలండి, స్ప్రెడ్ అవ్వాలి, అందరికీ హెల్ప్ చేయాలనుకోవాలి, వీళ్ళు వాళ్ళని కాదు. ఎప్పుడైతే మనం అలా అనుకున్నామో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూనివర్స్లోకి వెళ్ళిపోయి ఆ విశ్వాన్ని మనం కనెక్ట్ చేస్తుంది అంతే. ఇక్కడ అదే గీతలో కృష్ణుడు చెప్పారు, యద్భావం తద్భవతి అని. నెక్స్ట్ ఇంకా 5వది ఏంటంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. ఎవరైనా సరే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం 8 అవర్స్ వర్క్ చేసాం, ఒక 2 లక్షల రూపాయలు సంపాదించాం. ఇంకో 2 లక్షల రూపాయలు కావాలంటే ఇంకో 8 అవర్స్ వర్క్ చేయాలి, అయినా సరిపోవట్లేదు. ఇంకో 2 లక్షలు కావాలి అంటే మనం 24 గంటలు వర్క్ చేసుకున్నా ఒక 6 లక్షలు సంపాదించగలుగుతాం. టైం అయిపోయింది, ఇంకో 2 లక్షలు కావాలి, ఇక్కడ టైం ఉందండి. ఇవాళ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 24 గంటలే ఉన్నాయి. కానీ వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి చాలామంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 1,00,000 మందికి పని చేస్తున్నారంటే 1,00,000 × 8 అవర్స్ 8 lakhs అవర్స్ అక్కడ వర్క్ జరుగుతున్నారు కాబట్టి వాళ్ళు అంత మనీ ఎర్న్ చేయగలుగుతున్నారు. ఇంకా ఈ టెక్నాలజీ మార్కెటింగ్ ఓపెన్ కాలేదు, ఎవరికీ తెలియదు, ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లంతో ఉన్నారు, ప్రయారిటీ సెక్టర్లో ఉంది, ఇది గ్లోబల్గా ఎక్స్పాండ్ అవుతున్నది. మీరు 10 మందికి హెల్ప్ చేశారు, ఆ 10 మంది ద్వారా 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కూడా ఇలా మార్కెట్ ఇలా ఉన్నప్పుడే మనం అందులోకి అడుగు పెట్టాలంటే మీరు 4 years 10 years తర్వాత అది అందరికీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత అప్పుడే ఉంటుందండి. అంటే ఇప్పుడున్న అవకాశం తర్వాత ఉండదు. అందుకోసం ఫ్రెండ్స్ ఆలోచించండి, మనం ఏం చేసినా మంచి చేద్దాం, 10 మందికి హెల్ప్ చేద్దాం, మనం బాగుపడదాం, అందరినీ బాగు చేద్దాం, అందులో మనం ఉందాం. అందుకోసం ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అదేంటో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ అందరం కూడా కలిసి సమిష్టిగా 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం, అందరికి కూడా మనశ్శాంతి ఇద్దాం అనుకుంటున్నాం, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, జాయ్ఫుల్గా అనుకుంటున్నాం, లైఫ్ స్టైల్ మార్చాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇలాగ ఉండొద్దండి మనం. అంటే ఆ అవకాశం అన్ని వేళ రాదండి, వచ్చినప్పుడు తలుపు కొట్టినప్పుడు మనం పాజిటివ్ మోడ్లో ఓపెన్ చేసి ఉండాలి. మీరు ఎక్స్పీరియన్స్ చూపించొస్తా, నేను చూపిస్తా. మీరు రాగానే మీరు ఏ నొప్పులతోనే రండి, మీకు ఏ నొప్పి అయినా సరే మీ కళ్ళ ముందు నేను తగ్గించేస్తా స్పాట్లో, అప్పటికప్పుడే. అది కూడా వీడియో తీద్దాం, మీకు అందరికీ పరిచయం చేస్తాను అంతా కూడా. అంటే ఈ ఫ్రీక్వెన్సీ పవర్ ఏంటో అని మీకు చూపిద్దాం. ఇంకెవరు నొప్పులతో బాధపడొద్దండి, ఏ కష్టాలు లేకుండా చేసుకుందామండి. అందుకోసం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం అండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.